నమస్తే, నేను మీ జాహ్నవి. మనకు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. అయితే హెల్త్ ఇష్యూస్కి సంబంధించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మనతో మాట్లాడడం కోసం మనతో ఉన్నారు సరజాస్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. మనకు వచ్చే అనేక రకాల హెల్త్ ఇష్యూస్లో కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనకి ఫైల్స్ వస్తూ ఉంటాయి, చాలా మందిలో ఫైల్స్ ఉంటాయి. ఫైల్సే కాకుండా అక్కడ వచ్చే ఆ పెయిన్, మంటని ఫెస్టులా అని అంటారు కదా సార్. అసలు ఏంటి ఫెస్టులా, అసలు దేనికి వస్తుంది ఒకసారి? సో జనరల్గా ఏంటంటే మలద్వారంలో మనకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన సమస్యలు వచ్చేసేసి ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటారు. ఫిస్టులా చూసినట్లయితే మనకి ఇది కొంచెం క్లిష్టతరమైన సమస్య అన్నమాట. ఫిస్టులా అంటే ఏంటంటే మలద్వారం బయట ఒక హోల్ ఏర్పడి, అంటే ఒక చిన్న రంధ్రం ఏర్పడి దాని నుంచి చీము కారుతూ, ఆ రంధ్రం నుంచి మలద్వారం లోపల కూడా ఇంకొక రంధ్రం ఏర్పడి ఆ రెండింటి మధ్యలో ఒక ట్యూబ్ లాంటి, అంటే ఒక చిన్న నాళం లాంటి పుండు ఏర్పడినట్లయితే దాన్నే ఫిస్టులా ఇనానో అంటారు. మనకు వాడుక భాషలో అయితే దాన్ని లూటి అంటారు. మామూలుగా లాంగ్వేజ్లో చూసినట్లయితే మనకి భంగధర్వం అని చెప్తారనమాట ఆయుర్వేదిక్లో. అది ఎలా ఏర్పడుతుంది అని చూసినప్పుడు మనకేమవుతుందంటే ఫిస్టులాకి రీజన్స్ వచ్చేసి అన్నోన్ కాజ్. ఒక విధంగా చెప్పాలంటే పర్టికులర్ ఇది రీజన్ అని చెప్పడానికి లేదు. కొన్ని రకాల కారణాలు తీసుకున్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడము, ఎక్కువగా నాన్ వెజ్ తినడము, లేట్ నైట్ ఫుడ్స్, ఎక్కువ జంక్ ఎక్కువ తీసుకోవడం, బాగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే మలద్వారం లోపల కొంచెం వాపు అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మలద్వారం లోపల మనకి క్రిప్ట్స్ ఉంటాయి, యానల్ క్రిప్ట్స్, వాటి నుంచి మనకి సిక్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మోషన్ పాస్ చేసినప్పుడు అది లూబ్రికేట్ అవుతుంది. యానస్ని మన మోషన్ ఈజీగా పాస్ అవ్వడానికి ఆ యానల్ క్రిప్ట్స్ నుంచి వచ్చేటువంటి ఏదైతే జిగట స్రావం ఉంటుందో అది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ యానల్ క్రిప్ట్ బ్లాక్ అవుతుందో, లేదు ఏదైనా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ లోపలికి వెళ్తుందో, ఆటోమేటిక్గా మనకి యానల్ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి బయట ఒక పెద్ద గడ్డ లాంటిది ఏర్పడడం కానీ, లేదు బయట ఒక చిన్న హోల్ పడి దాంట్లో నుంచి చీము రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ ఎక్కడైతే లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో, బయట ఎక్కడైతే చీము ఏర్పడుతుందో అక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న ట్యూబ్ ఏర్పడుతుంది, ఒక నాళం లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ఫిస్టులా ఇనానో అంటారు. అయితే ఫైల్స్ కి, ఫిషర్స్ కి, ఫిస్టులాకి ఆ డిఫరెన్సెస్ ఎలా తెలుసుకోవాలి? సో జనరల్గా ఏంటంటే మలద్వారం దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ ఏమనుకుంటారంటే నాకు పైల్స్ వచ్చినాయి చెప్తా ఉంటారు. కామన్ గా తెలిసింది అందరికీ అదే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే డాక్టర్ దగ్గర పోయినా కానీ ఫస్ట్ వాళ్ళు అదే చెప్తారు, సిమ్టమ్స్ చెప్పండి మీకు ఏమైందని అంటే నాకు పైల్స్ అని అంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే జనరల్గా పైల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అంత ఈజీగా ఉండవు. సో పైల్స్ అంటే ఏంటంటే మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు కిందికి సాగుతాయి అన్నమాట. వాటిని హిమోరాయిడ్స్ అంటారు. వాడుక భాషలో వాటిని మనం పైల్స్ అని చెప్తా ఉంటారు, అర్షమోళ్ళు అని చెప్తా ఉంటారు. సో వాటికి రీజన్స్ వేరు. ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం వలన, అంటే మోషన్ కోసం, టాయిలెట్ కోసం ఎక్కువసేపు కూర్చోవడం బాత్రూంలో, వాటి వల్ల ఏమవుతుందంటే వాటిపైన ఉన్నటువంటి రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి మనకు ఆ రక్తనాళాల కిందికి సాగడం జరుగుతుంది అనమాట. బట్ వాటిలో పెయిన్ అంటే ఏం ఉండదు. ఎక్కువ శాతము చేతికి ఏదో తగలడము, లేదు మోషన్ వెళ్ళడం, బాగా బ్లీడింగ్ అవ్వడం అనేది పైల్స్లో లక్షణంగా చెప్తారు. ఫిషర్స్కి వచ్చేసరికి అలా ఉండదు. ఫిషర్స్ ఎట్లా ఉంటాయంటే మలద్వారం లోపల ఏర్పడేటువంటి సన్నని చీలుకనే ఫిషర్ అంటారు. సో దాంట్లో ఎలా ఉంటుందంటే మోషన్ వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది, ఒక 2 hours దాకా మంట ఉంటుంది, చేతికి ఏదో చిన్న ట్యాగ్ తగులుతూ ఉంటుంది, అండ్ మలద్వారం కూడా బాగా దగ్గరకు అయిపోద్ది అనమాట. దీన్ని ఫిషర్ అంటారు. బట్ ఫిస్టులాలో ఇలా ఉండవు సింటమ్స్. ఇవన్నీ స్టేజెస్ దాటిన తర్వాత ఫిస్టులా పర్టికులర్ గా సపరేట్ గా ఉంటాయి, ఒక్కదానికి సంబంధం అట్లా ఉండదు. సో ఫిస్టులా అనేది డిఫరెంట్ సమస్య, పైల్స్ అనేది డిఫరెంట్, ఫిషర్ అనేది డిఫరెంట్. కాకపోతే ఏంటంటే పైల్స్, ఫిషర్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఫిస్టులా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఫిస్టులా అనేది ఎట్లా అంటే మీకు బయట హోల్ పడి చీమ్ వస్తూ ఉంటుంది. దాని లక్షణాలు తీసుకున్నట్లయితే మనకి ఎట్లా ఉంటాయంటే ఇందాక చెప్పినట్టుగా పైల్స్, ఫిషర్స్ లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఫిస్టులాలో మెయిన్ లక్షణం పేషెంట్ ఏం చెప్తాడంటే నాకు మలద్వారం దగ్గర ఒక చిన్న హోల్ పడి దాంట్లోకి లేదు ఊకే తడి అవుతా ఉంది, పస్ వస్తూ ఉంది అని చెప్తా ఉంటాడు. ప్లస్ ఒక్కొక్కసారి కొందరు ఏం చెప్తారంటే బయట ఆ పస్ అనేది వచ్చినప్పుడు పేషెంట్కి పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది, పస్ కలెక్ట్ అయినప్పుడు బాగా వాపు వచ్చి నొప్పి, ఒక్కొక్కసారి దాని నిండా పస్ కలెక్ట్ అయినప్పుడు బాగా జ్వరం కూడా వస్తుంది అనమాట. సో ఇట్లా మనకి ఫిస్టులా అనేది బయట ప్రెజెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే కొలన్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటారు కదా, క్యాన్సర్ వచ్చే లక్షణాలు దీని వల్ల ఏమన్నా ఉంటుందంటారా? లేదండి, అసలు కోలాన్ క్యాన్సర్కి వీటికి సంబంధం ఏముండదు. కాకపోతే ఏంటంటే కోలాన్ క్యాన్సర్స్ కానీ, ఐబిడిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ కానీ ఇట్లాంటి వాళ్ళలో ఫిస్టులాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాని మీకు ఫిస్టులాస్ క్యాన్సర్ గా మారే అవకాశం అనేది చాలా తక్కువ. అంటే ఎవరెవరికి అసలు ఈ ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుందంటారు? జనరల్ గా ఏంటంటే దీనికి ఒక పర్టికులర్ గా ఇది వయసు అని చెప్పడానికి లేదు. బట్ మా ప్రాక్టీస్ లో మేము చూస్తున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో మేము చూసింది ఆల్మోస్ట్ లైక్ 25 to 45 years ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫిస్టులాస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కాకపోతే చిన్న పిల్లలు ఈవెన్ 1 year బేబీ కూడా మేము ప్రొసీజర్ చేసిన రోజులు ఉన్నాయి. సో
కాబట్టి ఏంటంటే యానల్ క్రిప్ట్ అనేది అందరిలో ఉంటుంది చిన్న అంటే పిల్లల నుంచి. రీజన్ ఇది కాజ్ ఇది అని లేదు అందుకే చెప్తున్నా కదా 1 year బేబీ ఏం తింటుంది, వాళ్ళైతే ఏం నాన్ వెజ్ అట్లా ఏం తినరు కదా, సో వాళ్ళందరూ కూడా మిల్క్ ఫీడింగ్ మీద ఉంటారు. బట్ స్టిల్ యానల్ క్రిప్ట్ కానీ బ్లాక్ అవుతే డెఫినెట్ గా మనకి ఫిస్టులాస్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే ఫిస్టులాకి అన్నోన్ కాజ్. అయితే ఫిస్టులాకి ట్రీట్మెంట్ అంటూ ఉంటుందంటారా? సో ముందు మనం అసలు ఫిస్టులాని ఎలా గుర్తిస్తామంటే దాని యొక్క లక్షణాలు తెలుసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం టెస్ట్ రాస్తారు చూసినప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మన పేషెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్ కొన్ని చెప్తా ఉంటాడు, ఇలా చీమ వస్తుందండి, హోల్ పడ్డది, నాకు పసు వస్తూ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ అక్కడ గడ్డ అవుతా ఉంటుంది, మళ్ళీ పగిలిపోద్ది, మళ్ళీ చీమ వస్తూ ఉంటుంది పేషెంట్ చెప్తారు. సో పేషెంట్ చెప్పగానే డాక్టర్కి అర్థం అయిపోయింది, 80% డయాగ్నోస్ అక్కడే అయిపోయింది. సో హీఈస్ హ్యావింగ్ సమ్ ఫిస్టులా అని. కాకపోతే ఏంటంటే ఫిస్టులాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిస్టులాస్ ఉంటాయి. సింపుల్ ఫిస్టులాస్ ఉంటాయి, కాంప్లెక్స్ ఉంటాయి. సింపుల్ ఫిస్టులాస్ అంటే మనకి జస్ట్ మలద్వారం దగ్గరలో చాలా చిన్నగా ఏర్పడుతుంది, దానికి చీమ వస్తూ ఉంటుంది. దాంట్లో మలద్వారం పక్కన కండరాలు ఏవైతే ఉంటాయో, మోషన్ని కంట్రోల్ చేసే కండరాలు ఉంటాయి అన్నమాట మనకి. వాటిని మనము హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ అనేది ఆ కండరాల వల్లనే ఉంటుంది. సో వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఆ కండరం అనేది ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని బట్టి అది సింపుల్ ఫిస్టులానా కాంప్లెక్స్ ఫిస్టులా అనేది మనం గుర్తిస్తాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే, చూసిన తర్వాత క్లినికల్కి ఎగ్జామినేషన్ చేస్తారు. చేసిన తర్వాత లోపల ఓపెనింగ్ ఎక్కడుంది, ట్రాక్ యొక్క లెంత్ ఎక్కడుంది, ఎంత డెప్త్ నుంచి పోతుంది, ఇవే కాకుండా పేషెంట్కి ఏమన్నా కోలాన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, క్యాన్సర్ అట్లా ఏమైనా ఉందా, ఐబీడీస్ ఉన్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత డయాబెటిక్ పేషెంటా, ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్కి వెళ్తాం అనమాట. సో దీనికోసమని కొన్ని టెస్టులు కూడా చేస్తారు, లైక్ ఎండోయానల్ స్కాన్ అని, ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని. సో వీటి ద్వారా కూడా మనకి అసలు ఫిస్టులా అనేది ఎలా ఉంది, ఎంత కాంప్లెక్స్ ఉంది, సింపులా ఏందని తెలుస్తుంది. దాన్ని బట్టి తర్వాత మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతాం. ఓకే, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది? ఎస్, సో జనరల్గా ఏంటంటే మనకి ఫిస్టులాస్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎలోపతి వైపుకి వెళ్ళినట్లయితే మనకి ఫిస్టులోటమీ, ఫిస్టులెక్టమీ, లేజర్ ప్రొసీజర్స్, రెక్టల్ అడ్వాన్స్మెంట్ ఫ్లాప్, ఫైబ్రిన్ గ్లూ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. సో ఒక డిసీజ్కి ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే, సో ఏ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు, పేషెంట్కి మళ్ళీ మళ్ళీ వస్తుందని అర్థం. ఓకే, బట్ మనకు ఆయుర్వేదానికి వచ్చిందంటే క్షారసూత్ర అని ఉంటుంది అనమాట. క్షారసూత్ర అనేది ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. దాంట్లో ఒక మెడికేటెడ్ ఆయుర్వేదిక్ థ్రెడ్ని ఏం చేస్తామంటే మనం ఆ ఫిస్టులా యొక్క ట్రాక్లో మనం అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఒక 3 to 4 weeks ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తాం మనం, డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద ట్రాక్. చేసినప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్గా 6 to 8 weeksలోనే ఆ ఫిస్టులా అనేది కంప్లీట్గా కట్ త్రూ అయిపోయి హీల్ అయిపోతుంది. సో ఇక్కడ క్షారసూత్రనే ఎందుకు మిగతా వాటిలో ఎందుకు మనకు ఫెయిల్యూర్ ఉంటుందంటే, ఫిస్టులోటమీ, ఫిస్టులెక్టమీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫిస్టులా ట్రాక్ అనేది మలద్వారంలో పక్కన ఉన్నటువంటి కండరాలని క్రాస్ చేస్తూ లోపలికి వెళ్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ కండరాలు కట్ చేస్తేనే మీరు లోపలికి వెళ్ళగలుగుతారు. అలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పేషెంట్ మోషన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేరు. తర్వాత గ్యాస్ కానీ మోషన్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు అసలు హోల్డ్ చేసుకోలేరు. అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎలోపతి సర్జన్స్ కానీ ఎలోపతి వెబ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎట్లా అంటే కొంచెం వరకు తీసేయడం, కొంచెం లేజర్ చేయడం, ఓకే, సగం సగం చేసి వదిలిపెట్టడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ రికరెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ క్షారసూత్ర అనేది అలా ఉండదు. ఈజీగా లోకల్ అనస్థిషియాలో అంతవరకే చిన్న మత్తి చేసేసి ఒక చిన్న థ్రెడ్ వేయడం జరుగుతుంది, క్షారసూత్ర అంటారు. సో దానికి ఒక 2-3 days రెగ్యులర్ డ్రెస్సింగ్ పిలుస్తాము. తర్వాత వీక్లీ వన్స్ ఒక 6 weeks 8 weeks అట్లా పేషెంట్ రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చినట్లయితే 100% తగ్గిపోతుంది. ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ ఏముండవు, పేషెంట్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఓకే, అది అడ్వాంటేజ్ ఆఫ్ ద క్షారసూత్ర. ఈ ట్రీట్మెంట్ తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా పేషెంట్ ఒక 3 to 5 days మామూలు రెస్ట్ తీసుకొని మామూలు యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉండొచ్చు. ఓన్లీ థింగ్ మేము చెప్పినట్టుగా కొన్ని సిడ్జ్ బాత్, హాట్ వాటర్ లో కూర్చోవడం, కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు అవి తీసుకున్నట్లయితే మనకు 100% ఫిస్టులా అనేది మళ్ళీ రాకుండా చేయదు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేజ్ ఏది అని తెలుసుకుని మీ దాకా రావాలంటారు? సో జనరల్గా ఫిస్టులాస్ ఎట్లా అంటే ప్రజెంటేషనే ఆన్ అండ్ ఆఫ్గా పసు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకి పేషెంట్కి బయట హోల్ పడి చీమ్ వస్తూ ఉంది, లేదు మోషన్కి వచ్చే మార్గం నుంచి కూడా కొందరికి పసు వస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి డాక్టర్ని కలవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అది ఏ స్టేజ్ ఎలా ఉంటుంది అనేది. డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తే క్లియర్గా చెప్తారు. దాన్ని బట్టి అవసరమైతే ఎంఆర్ఐ కానీ మనం ఎండోయానల్ స్కాన్ సజెస్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. క్షారసూత్రంలో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ టెక్నిక్ దేనికి సెట్ అవుతుంది, ఎంత లెంత్ ఉంటే ఏ టెక్నిక్ చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. దాన్ని బట్టి మనం చేసినట్లయితే 100% రికరెన్స్ లేకుండా మనం చేయొచ్చు. ఫైనల్గా ఏమైనా ఆహార నియమాలు ఉంటాయంటారా? డెఫినెట్గా జనరల్గా ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెస్టర్న్ కంఫర్ట్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఒకవేళ వెస్టర్న్ కంఫర్ట్స్ ఉన్నట్లయితే పాటీ స్టూల్ వాడడం కానీ,
పైల్స్ ఫిషర్స్ ఇందాక చెప్పినట్టుగా మోషన్ వెళ్ళడం కొంచెం నొప్పి మంట ఉంటుంది, రక్తం పడడం, దురద ఉండడం అట్లాంటినప్పుడు ఏంటంటే ముందుగానే డాక్టర్ గారు చూపించుకున్నట్లయితే మీకు ఫర్దర్గా ఈ ఫిస్టులాస్ ఫామ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో తినే ఫుడ్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చూసుకోవడము, నాన్ వెజ్ కంటెంట్ కానీ తక్కువ ఉంటుంది చూసుకోవడము, ప్లస్ ఈవినింగ్ టైం మ్యాక్సిమం తొందరగా 7 o'clock కల్లా ఫుడ్ అనేది కంప్లీట్ చేసినట్లయితే జనరల్గా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండదు. కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ లేనట్లయితే ఈ పైల్స్ కానీ ఫిషెస్ కానీ ఫిస్టులాస్ కానీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఫిస్టులా గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కదా. సో డెఫినెట్గా మరి ఆ సమస్యలతో ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో డెఫినెట్గా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇమీడియట్గా మీ సమస్య ఇదే అయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. మరి మీరు డాక్టర్ వెంకటేశ్వర్లు గారిని సంప్రదించాలి. మరి డీటెయిల్స్ కావాలి అంటే మీకోసం క్రింద డిస్ప్లేలో నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఫాలో చేయండి. నమస్తే.